హాయ్ ఫ్రెండ్స్, నేను ట్రిగ్నోమెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నా కదా. ఇప్పుడు నేను 4th ప్రాబ్లం చెప్తున్నాను. ఇది 8.1లో 8th ప్రాబ్లం. చూడండి ఏమి ఇచ్చాడు. ఇఫ్ 3 cot A ఈజ్ ఈక్వల్ టు 4, 3 cot A 4 అయితే చెక్ వెదర్ 1 మైనస్ tan square A by 1 plus tan square ఈజ్ ఈక్వల్ టు cos square A మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఆర్ నాట్. అంటే అది మనకి అక్కడ ఏమి ఇచ్చారు, 3 cot A ఈక్వల్ టు 4 అయినప్పుడు 1 మైనస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుందా అవ్వదా? ఇది మనం అడిగిన క్వశ్చన్. మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి cot A ఇచ్చాడంటే అన్ని ఏలో ఉన్నాయా లేవో చూద్దాం. మెయిన్ అవి ఉంటేనే మనం ఈ ప్రాబ్లం చేయగలం. ఉన్నాయి, అన్ని ఏలో ఉంది. tan స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ అయినాయి కాబట్టి అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా ఇది ఈ ఈక్వేషన్ అనేది ఈక్వల్ అవుతుందా లేదా మనం చూద్దాం. ఇలా చేయాలి అంటే మనం ముందు ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి. let us consider a triangle ABC. రైట్ యాంగిల్ ఉండాలిగా. రైట్ యాంగిల్ ఎట్ బి. మనం ఏ దగ్గర అనుకుంటున్నాం, బిని రైట్ యాంగిల్ అనుకుంటే దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ సి. గివెన్ డేటాలో ఏమి ఇచ్చారు, 3 cot A ఈజ్ ఈక్వల్ టు 4 అంటే మనకేమొస్తుంది, cot A ఈజ్ ఈక్వల్ టు 4/3. దీని నుంచి మనకు tan వస్తుందిగా. tan A ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 1/cot A. 4/3 వస్తే ఏమైంది, 1/4/3 కదా, 3/4. ఏం లేదండి, cot A అంటేనేమన్నా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, tan A అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మనకు తెలిసిన ప్రాబ్లమే. దాన్ని బట్టి tan A ఈజ్ ఈక్వల్ టు 1/cot A. ఆల్రెడీ మనకి తెలిసిన ఫార్ములానే, అదే వేసుకున్నాను. దాని నుంచి నేను tan A కనుక్కున్నాను. ఇప్పుడు tan A అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అంటే ఇది A, ఇది A. దీనికి ఆపోజిట్ సైడ్ ఏది, BC బై అడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి AB. దీని నుంచి అవుతుంది BC ఈక్వల్ టు 3, AB ఈక్వల్ టు 4. మనం ఏం కనుక్కోవాలి, AC కనుక్కోవాలి. అప్పుడు బై అప్లయింగ్ పైథాగరస్ థియరం. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. తెలుసు కదండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది బోత్ సైడ్స్, AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AB స్క్వేర్ అంతా 4 స్క్వేర్, BC స్క్వేర్ 3 స్క్వేర్. అప్పుడు మనకి ఏమవుతుంది, 16 ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ AC స్క్వేర్. మనకు కావాల్సింది AC, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎలా, ఈ స్క్వేర్ అనేది ఇటు పోతే రూట్ అవుతుంది. √25 ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రూవ్ చేయాలి. మనం AC కూడా కనుక్కున్నాం. మనం సైన్ ఏ కనుక్కోవాలిగా. సైన్ ఏ ఇక్కడ ఏమొస్తుంది, మనది 3, ఇది 4, ఇది 5 వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అంటే BC బై AC దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5. కాస్ ఏ కూడా కనుక్కోండి ఒకేసారి. కాస్ ఏ అడ్జసెంట్ సైడ్ బై
హైపోటెన్యూస్ అంటే ఏబి బై ఏసి దట్ ఈక్వల్ టు 4/5. సైన్ ఏ వచ్చింది, కాస్ ఏ వచ్చింది, మనకి tan ఏ కూడా వచ్చింది. మనం చెక్ చేయాల్సింది ఏంటిది, మీరు నీట్గా చేసుకోండి. నేను జస్ట్ ప్రాబ్లం చెప్తున్నా కాబట్టి ఇలా ఒకేసారి చెప్తున్నాను, అర్థం అవుతుందని అన్ని స్టెప్స్ చూపించడానికి. మనం ఏం చేయాలి, టు చెక్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఇదేంటిది, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఏంటిది, కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. మనం విడివిడిగా కూడా చేయొచ్చు, విడివిడిగా చేసి చూపిస్తాను నేను. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ దట్ ఈక్వల్ టు 1 మైనస్ 3/4. tan ఏ వల్ల ఎంత 3/4 హోల్ స్క్వేర్. 1 ప్లస్ tan ఏ వల్ల ఎంత 3/4 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 మైనస్ 9/16 బై 1 ప్లస్ 9/16. ఇక్కడ ఎల్సిఎం అవుతుంది, ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఏం లేదు, 16 మైనస్ 9/16, 16 ప్లస్ 9/16, 16 క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 7/25. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కనుక్కుంటున్నాం. ఏమైంది, ఆర్హెచ్ఎస్ ఏంటిది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ ఎంత, ఇక్కడ ఏముంది 4/5 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఎంత 3/5 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది 16/25 మైనస్ 9/25. ఎల్సిఎం ఎంత 25. ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి 25, 16 మైనస్ 9 దట్ ఈక్వల్ టు 7/25. సేమే కదా. దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్, దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. ప్రూవ్ అయిందిగా. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దీని నుంచి మనం బిట్ కోడ్ ఫామ్ చేయొచ్చండి. ఒక బిట్, ఇఫ్ 3 cot A ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటాడు. అప్పుడు మనం ఈజీగా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఇది ఈజీగా ఒక బిట్ అండి. ఒక బిట్కి వస్తే ఈ క్వశ్చన్కి వస్తుంది. దేంట్లో అయినా పాసిబుల్ అయ్యిద్ది. ఇది బిట్కి పాసిబుల్గానే ఉండిద్ది, మనకి క్వశ్చన్కైనా పాసిబుల్గానే ఉంది. ఎలా ఇచ్చినా మనం చేయొచ్చు. ఇప్పుడు మనకు పైథాగరస్ థీరం వస్తే చాలు, అంతేనండి.